అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెనాలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో తోటావారి వీధిలో విష్ణుపట్ల మల్లికార్జునరావు గారు అనే బ్రాహ్మణుడు, ఈయన ఈ యజ్ఞాలు యాగాదులు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈయన దీని నిమిత్తం అక్టోబర్ 31వ తారీఖున ఇల్లు తాళం వేసుకొని 37వ తారీఖు తనకి వెళ్ళారు. వీరు తర్వాత వాళ్ళ బంధువులు ఫోన్ చేశారు, 8వ తారీఖు ఉదయం తలుపులు బార్లో తెరవబడి ఉన్నాయి, మీరు వచ్చి మీ ప్రాపర్టీ చూసుకోండి అంటే ఆయన వచ్చి చూసుకొని 2 బంగారు చైన్లు 80 గ్రాములు, సుమారు 4.5 కేజీల వెండి, 6 పళ్ళాలు, ఈ చెంబులు గిన్నెలు ఇవన్నీ కలిపి 4.5 కేజీల వెండి దొంగతనం అయినట్టుగా మనకి 8వ తారీఖున రిపోర్ట్ చేశారు. దాని మీద మేము సాంకేతిక పరంగా అన్ని అంశాలను పరిగణలో తీసుకున్న దాని మీద మాకు వచ్చిన ఆధారం మేరకు ఈరోజు శీలం రోసమ్మ, శీలం మహాకాలమ్మ వీరిద్దరూ చిత్తు కాగితాలు, ఓల్డ్ ఐరన్ స్క్రాపు, ఇల్లు తిరిగి ఏరుకొని అవి అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటారు. వీరు చెరుకుపల్లి టౌన్కి సంబంధించి చెరుకుపల్లి పట్టణానికి సంబంధించిన వీళ్ళు ఆ రోజున 7వ తారీఖున వచ్చారు. చుట్టుపక్కల కానీ ఎక్కడ అలికిడి లేదు. ఇంట్లో ఏమైనా ఆ పాత వస్తువులు దొరుకుతాయేమో ఈ గోడ దూకి లోనికి వెళ్ళి చూస్తే ఇల్లు తాళం వేసి ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న ఒక ఐరన్ రాడ్ సహాయంతో తాళం విరగొట్టి లోపలికి వెళ్ళి అవకాశం దొరికింది. ఇవి దొంగతనం చేసి వాళ్ళు వాళ్ళు ఏరుకుని చిత్తు కాగితాల సంచుల్లో వేసుకుని దొంగిలించుకొని వెళ్ళిపోయారు. ఈ రోజున మాకు అందిన సమాచారం మేరకు వారి ఇరువురిని తెనాలి 1 టౌన్ సిఐ మల్లికార్జునరావు గారు, వారి సిబ్బంది ఈ మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం సుమారు 10 లక్షల విలువ గల ప్రాపర్టీతో వారిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది. వీళ్ళని తెనాలిలోనే అరెస్ట్ చేశాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.